మనందరికీ తెలుసు కోడికత్తి సీను. అతను 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్నాడు. అయితే తన తరపు ఫ్రీగా వాదించడానికి ఒక లాయర్ వచ్చారు. ఆయన పేరు సలీం. ఆయన ఒక్కసారిగా కనిపించట్లేదు అనే వార్త నిన్నంతా మార్కెట్లో చక్కెరలు కొట్టింది. ఏదేమైనప్పటికీ కోడికత్తి సీన్కి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ కోడికత్తి సీన్ జైల్లోంచి అమర నిరాహార దీక్ష మొదలు పెడితే కుటుంబ సభ్యులు బయట నుండి మేము కొనసాగిస్తామని చెప్పి వారు మొదలుపెట్టారు. పోలీసు వారు లోపల నుండి బెదిరిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎన్ఓసి ఇచ్చేస్తే, అంటే వెళ్ళకపోయినా ఎన్ఓసి ఇచ్చేస్తే అతను బయటికి విడుదల చేస్తారో, ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదని చెప్పి సుస్పష్టంగా చెప్పేసింది ఎన్ఐఏ సంస్థ కూడా మొత్తం క్లియర్గా చెప్పింది, దర్యాప్తు సంస్థ. సో మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? మహాపాపమే పాపమా కుర్రుడు. అసలు ఇందులో అతనికి ఏం సంబంధం లేదు. అతని మాట ఎవడన్నాడు? అతను ఏమైనా చెప్పనిచ్చారో ఎక్కడన్నా? ఇప్పుడు అతని స్టేట్మెంటు ఇప్పుడు నేను కోడికత్తితో గీసాను, లేదా రక్తం కారింది, నేను ప్రయత్నం చేశాను, ఇలాంటి మాట ఏమైనా చెప్పనిచ్చారు అతను ఏమన్నా? ఇదిగో ఇతనే అని చెప్పేసి పట్టుకుపోయి అంతే. సినిమాలో చూపించినట్టే. తర్వాత ఏంది, ఆ సలీం అన్న ఆయన వాదిస్తున్నాడు కదా, బొత్స వచ్చినట్టు మేనోళ్ళు ఎవరో పేరు చెప్తున్నారు, ఇలాంటివన్నీ ఏదో వస్తున్నాయి పేర్లు బయటికి. ఇంక ఈ ఎవడో వదిలిలేడో బాబు అని చెప్పేసి ఆయన ఎత్తేసినట్టున్నారు. నిన్న కనపడకుండా పోయాడు అంటున్నారు కదా. పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా అలరైందనుకో ఏదో కోర్టులో తీసుకెళ్ళి పెడతారు. లేదంటే ఏమన్నా మాకు తెలదండి, చూడలేదు అతను ఎప్పుడు అంటారు ఆయన చేసేసి. చాలా పనిష్మెంట్ ఉంటుంది వీళ్ళందరికీ. రేపు వద్దన్నా ఇలా తప్పించుకుందాం అనుకుంటున్నారు కానీ తప్పించుకోలేరండి. అత్యుత్సాహంతో పనిచేస్తారు. ఆయన కదా అడిగాడు మనల్ని, ఆఫీసర్లు అడిగితే చేస్తారు వీళ్ళు. తర్వాత వెళ్తుంది వాళ్ళకి. అంటే మరి ఇప్పుడు సత్యంబాబులాగా తర్వాత వెళ్తుంది అంటే 8 సంవత్సరాలు జైల్లో పెట్టేసి కానీ ఏం చేస్తాం? ఆ టైంకి కఠినమైన శిక్ష లేకపోవటం వల్ల దాన్ని కంటిన్యూ చేస్తాం. సత్యంబాబు అలాగే హింసించారు, తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు. ఆ దర్యాప్తు చేసి సత్యంబాబు తప్పు చేశాడు అని బుక్ చేసిన వాడిని కూడా ఇతను 6 ఏళ్ళు ఉన్నాడు జైల్లో, నువ్వు ఉండే 6 ఏళ్ళు అప్పుడు రా అంటే అప్పుడు జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు. అర్థమైంది నీకు? నువ్వు ఏ దర్యాప్తు చేసో నువ్వు అతను జైల్లో పెట్టి ఇది కాదు, కరెక్ట్ కాదు, ఇతను నిర్దోషం ప్రూవ్ చేసి జడ్జి గారు వదిలేసాడు. వదిలేసినప్పుడు మరి దాని పనిష్మెంట్ ఏంటో 40 లక్షలు 30 లక్షలు ఇచ్చేసి అతను కోల్పోయిన కాలానికి కాంపెన్సేషన్ కడితే ఎంత కట్టగలవు నువ్వు కాంపెన్సేషను? మరి ఇలాగే బుక్ చేసిన వాడికి శిక్ష ఉండాలి కదా. ఆ దర్యాప్తు అధికారికి సంబంధించిన మొత్తం టీంని అన్నాళ్ళని కూడా కనీసం ఇతను ఎన్నాళ్ళు ఉన్నాడో అందులో సగం రోజుల్లోనే జైల్లో పెట్టాలి. అప్పుడు దారిలో వస్తారు. మనం తప్పు చేస్తే తిరిగి ఆవిడ వదిలిపెట్టే చట్టం కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని అనుకుంటారు. అంతేగాని వాళ్ళందరూ పెద్ద పెద్ద పదవులు అనిపిస్తున్నారు. కమిషనర్లు గట్ట అయిపోయారు వాళ్ళందరూ. కరెక్ట్ కాదు కదా అది. ఇది విచిత్రం. కోఇన్సిడెన్స్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అతను సత్యంబాబు సఫర్ అయిపోయాడు, ఈయన హయాంలో సీను సఫర్ అవుతున్నాడు. ఇద్దరు కూడా దళితులే. వీళ్ళ మళ్ళీ దళితులను ఉద్ధరించేస్తాం. మా మేనం వీళ్ళు కూడా వీళ్ళని నెత్తిమీద పెట్టుకుంటారు. నీకు ఎక్కడ మోజు, అంత మోజు ఉండటం వల్ల ఇలా శిక్ష పడుతుంది. చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చే అంత సాహసం, ఆ చంపేసిన వాడు పక్కన కూర్చోబెట్టుకునే ధైర్యం టీడీపీ వాళ్ళు చేయమని వాళ్ళు జీవితంలో చేయలేరు. వాళ్ళ ఆ ఉద్దేశం ఉండదు వాళ్ళకి. అంత దుర్మార్గాన్ని తెగబడ్డారు. ఏ పార్టీ కూడా తెగబడ్డారు, వీళ్ళు తెగబడ్డారు. అంటే ఆ బరిదిగం కారణం ఏంటి? వీళ్ళు కూడా కింద మీద వెనక ముందు చూసుకోకుండా గుడ్డ చేయలేకపోయినట్టు వాళ్ళకి మద్దతు ఇవ్వడం వల్లే కదా. ఇప్పటికన్నా బయటకు రావాలి, వాళ్ళు తెలుసుకోవాలి. మీరు ఎవరికన్నా వేసుకోండి, మీకు కాంగ్రెస్కి వేసుకుంటారో, మీకు ఓట్లు కాదండి, ఓట్లు రాజకీయం చేయకూడదు. మీరు మీకోసం ఎవరు మాట్లాడుతున్నారు, మీకోసం ఎవరు ఆలోచిస్తున్నారు, మీకోసం ఎవరు నిలబడ్డారు? ఎంత అన్యాయం అది. ఆ లాయర్ ఎవరో వచ్చాడు సాయం చేయడానికి, అతను తరపున మాట్లాడడానికే భయపడిపోయే పరిస్థితి పెట్టారు. ఇప్పుడు అతను వచ్చి మాట్లాడుతుంటే ఇవాళకి ఇప్పటికే అతను అనేక రకాలు బెదిరించి ఉంటారు, ప్రలోభ పెట్టి ఉంటారు, డబ్బులు ఆశ చూపించుంటారు, అన్నీ చూపించాడు. దేనికి లొంగలేదు. అతను మానవత్వంతో ఆలోచించాడు. ఇంకా లాభం లేదనుకుని మాయం చేసినట్టున్నారు. మాయం చేస్తారో అది ఏం చేయారో తెలియదు. ఇప్పుడు బీటెక్ రవి గారిని కూడా అలా పట్టుకుపోరు, చంపేద్దామని చూశారని చెప్తున్నాడు కదా ఆయన. పాయింట్ బ్యాంక్లో కనబెట్టారండి, తర్వాత కోర్టుకి, అలాగే ఇవాళ రేపు కోర్టుకు పెడతారేమో. పెడతాయి. ఇదేదైనా తేడా జరిగితే మాత్రం చాలా ప్రమాదంలో ఇరుక్కుంటారు ఆ అధికారులు అందరూ. అంటే ఎందుకు అతను టార్గెట్ చేశారు అనుకోవచ్చు? ఏమి లేదండి, ఇప్పుడు అతను వెలుగులో తీసుకొస్తున్నాడు నిజాలు. ఇప్పుడు అతను పోరాడలేదనుకో ఎవడు పట్టించుకుంటాడండి? ఇలా ఎంత దారుణం. ప్రజలు కూడా మహాపాపం అండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలన అప్పచెప్పాడు. మనం చేసిన పాపాలకు శిక్ష అది. తెలుసా నీకు? మనం ఏదో ఓట్లు వేసాం, అతను ఏదో చేస్తున్నాడు కాదు. మనం తప్పు చేసాం. 2004లో రాజశేఖర రెడ్డిని ఎన్నుకున్నాం మనం.
దాని శిక్ష అనిపిస్తున్నాం మనం. స్టేట్ రెండుగా విడిపోయింది, కేంద్రానికి లోకి అయిపోయాం. బీజేపీ వాళ్ళు గట్రా దిగేసి ధైర్యంగా అంత ధైర్యం ఉంది వాళ్ళకి. డైరెక్ట్గా వచ్చేసి భాగ్యలక్ష్మి దండం పెట్టేసుకుని మాకు ఎంపీలు ఇచ్చేయండి, మేము చెత్తం గవర్నమెంట్లోకి అంటున్నారు. ఇది వరకు ఏదో పార్టీ 4 టికెట్లు ఇస్తే బాగుండు, 4 సీట్లు ఇస్తే బాగుండు చూసి వాళ్ళు. మన చేసిన తప్పది. 2009 యాక్చువల్ పెద్ద మిస్టేక్ జరిగింది. 2004 అది రాజశేఖర రెడ్డిని ఎంచుకోకూడదు మనం. అప్పుడు రాష్ట్రం అప్పుడప్పుడే చిగుళ్ళు పడుతుందండి. దరిద్రాలన్నీ పోయి కాంగ్రెస్ నుంచి 10 ఏళ్ళు దూరం చేసి ఎంత కష్టం, కరెంటు కానీ అన్నీ ఎంత కష్టాలండి మనకి. జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఆ 25,000, 30,000, 20,000, 18,000 బడ్జెట్ ఉండేది మనది. లక్షల బడ్జెట్లు 2 లక్షలు అంటారు, 2 కలిపితే 4 లక్షల బడ్జెట్ అయిపోయింది. ఎంత డెవలప్మెంట్ చేశారు 10 ఏళ్ళలో హైదరాబాదు. రోజు రోజుకి పెరుగుతూ వచ్చేసిందా. ఆ ఫలం అంతా ఫ్రూట్ అంత శోభనంగా కుమ్మేసాడు రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా. మిగతా వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ పడేసుకున్నాడు. ముక్కు ముఖం తెలియనాడు అందరూ పెద్ద కోటీశ్వర్లు అయిపోవడం కారణం ఏంటి? ఎవరికాడు దోపిడీకి గేట్లు ఎత్తేసాడు. లేదంటే ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్కు ఒక రూపం, వైజాగ్, తిరుపతి, విజయవాడ, గుంటూరు అన్నీ ఒక రూపానికి వచ్చినాయి. ఒక 5 ఏళ్ళు ఉండుంటే. చాలా బ్యాడ్ లక్, తప్పు చేసాం మనం. మళ్ళీ మారిపోయింది బొమ్మ. ఈ లోపల మళ్ళీ టీడీపీ మళ్ళీ వచ్చేద్దామో అని మళ్ళీ అగ్గెట్టేయారు రాష్ట్రం మధ్య. ఇవాళ ఎంతలోకి అయిపోయాం మనం. ఇప్పుడు తెలంగాణ రావటం రాకపోవడం పక్కన పెట్టు, ఒక తెలుగువాడిగా, ఒక తెలుగువాళ్ళ రాష్ట్రంగా బలంగా 42 సీట్లతో బలంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా మన ప్రాధాన్యత ఉండేది, మన ప్రాముఖ్యత ఉండేది. కాంగ్రెస్, యూపీఏ వచ్చినా, ఎన్డీఏ వచ్చినా మనం స్ట్రాంగ్గా నిలబడేవాళ్ళు తెలుగువాళ్ళు. చచ్చినాడు మనం చెప్పినట్టు ఇన్నివాళ్ళు. ఇవాళ విడిపోయిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు తగిలిన తర్వాత లైన్లో పెట్టేసుకున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చక్రం గిరగర తిప్పినోడు ఇవాళ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు సాగిలు పడాల్సి వస్తుంది, వాళ్ళు సార్ అని బతిమాలాల్సి వస్తుంది. ఇది మన స్వయంకృతం కదా. మనం చేసిన తప్పు మనం వెంటాడుతుందండి. జగన్మోహన్ రెడ్డి రూపంలో భగవంతుడు మీకు కూడా మీకు శిక్ష పడాలని పంపించాడు. తెలంగాణ వాళ్ళకేమో కేసీఆర్ గారు 2సారి కూడా గెలిపించి తెలంగాణ వాళ్ళు శిక్ష, వాళ్ళు కొంచెం మేలుకున్నారు. వాళ్ళు వద్రబాబుని పక్క దోశారు. ఇప్పుడు మన వాళ్ళు పక్క దోసేస్తున్నారు. అయినా 10 ఏళ్ళు నష్టపోయామా? 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఏదో హైదరాబాద్ ఉంది కాబట్టి, పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి తెలంగాణకు పర్లేదు. లేదంటే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడన్నా మేల్కొని దుష్టశక్తులను తోలేసి 10-15 ఏళ్ల పాటు మీరు అభివృద్ధి ఎవడు చేస్తాడో, ఉపాధి ఎవడు కల్పిస్తాడో, ఎవడు పిల్లల భవిష్యత్తు అటు ఇటు పారిపోకుండా ఇక్కడే పని చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మనం ఆలోచించుకోవాలి. ఎవడికాడు ఎంత దుర్మార్గం, అరాచకం కదండి. అప్పుడు ఒక వ్యక్తిని జైల్లో పెట్టేశారు. కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్తానికి తిరిగిలేదు ఆయనకి. ఎంత అన్యాయం, మహాపాపం కదా అది. ఆ పిల్లడు ఎందుకు మగ్గిపోవాలి? పాపం చేసే వాళ్ళకి అసలు మీకు అసలు సాక్ష్యం చెప్పిన చెప్పకపోయినా న్యాయస్థానాలు కూడా వదిలేలయ్యా. న్యాయస్థానం వదిలేస్తాం కదండి. నువ్వు వచ్చి తీరాలని అడగదాగా. ఇప్పుడు మనలాంటి వాళ్ళని అలాగా అంటదా? వచ్చి తీరాలని అడగకపోవడం, నువ్వు రాకపోతే అతను బెయిల్ ఇవ్వండి, బయట ఉంటాడు, అతను ఎప్పుడు వస్తాడు అప్పుడే రమ్మందాంలే అని చెప్పాలి. ఏమైనా సిస్టమ్ అంతా. ఇప్పుడు మనం మేల్కోపోతే ఈస్ట్ ఇండియాలా గుజరాత్ ఇండియా అయిపోద్ది ఇది గ్యారంటీగానే. దీనికి గుజరాత్ ఇండియాకి సంబంధం లేకపోయినా గుజరాత్ ఇండియా అయిపోద్ది ఇది ఎప్పటికప్పుడు. వాళ్ళే కదా మొత్తం ఆక్రమించేస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళు చెప్పినట్టు వినాలి. పోర్ట్లు ఎయిర్పోర్ట్లు అని చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ డబ్బు అంతా పట్టుకుపోతారు. ఎవడు అడిగి కూడా ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్తే తినాలి. చాలా పరిస్థితి. ఇప్పుడు ఇది ఆఖరి అవకాశం అందరికన్నా. ఈ దుర్మార్గాన్ని ఫస్ట్ ఈ అరాచకాన్ని తొలగించుకోవాలి. లేదనుకో దేశం అంతా చుట్టేస్తుంది ఇది. ఇదే టైప్ చేస్తారు వాళ్ళు రేపు నుంచి. ఇతను అవలంబించిన విధానం బాగుంది, మనం ఇదే అమలు చేద్దాం. శాంపుల్ ట్రైల్ వేస్తున్నారు ఆంధ్ర మీద. అదే అమలు చేస్తారు ఆంధ్ర దేశం అంతా. కాబట్టి ఇప్పుడే మనం జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళవయ్య బాబు, నువ్వు నీ పద్ధతి ఏం బాగోలేదని చెప్పేసి పంపించేశారు. ఇంటికి ఓడించి చిత్తుగా ఓడించాలి, మామూలుగా ఓడించకూడదు. అప్పుడు మన ఇలాగెళ్తే డేంజర్ రా బాబు అని వాళ్ళు కొంచెం సర్దుకొని మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా పద్ధతిగా వ్యవహరించడానికి అవకాశం ఉంది.